రైట్ సాగర్, థ్యాంక్ యూ. మరొకసారి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు మరొక మలుపు తీసుకుంటుంది. సంచలన ఆడియోను రిలీజ్ చేశారు లావణ్య. రాజ్ తరుణ్, అరియానా, లావణ్య మధ్య జరిగిన సంభాషణను రిలీజ్ చేశారు. ఇక ఆడియోలో కూడా రాజ్ తరుణ్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తాను, రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ కాదు, అంతకంటే ఎక్కువ అని కూడా అరియానా మాట్లాడారు. రాజ్ తరుణ్ నాకు కావాలంటూ కూడా అరియానా అందులో చెప్పుకొచ్చారు. ఇక రాజ్ తరుణ్ గురించి మా ఇంట్లో కూడా చెప్పా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఈ నేపథ్యంలో ఒకసారి మనం అరియానాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బిగ్ టీవీ అరియానాకు కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆమె మాట్లాడతారా లేదా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం. మరొకసారి అరియానాకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే దీనిపై ఆమె ఎలా స్పందిస్తారు, అసలు నిజంగా ఆమె అలా చెప్పారా, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఒకసారి మనం చేసి చూద్దాం. అయితే మరొకసారి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే మరి అరియానా దీనికి ఏమైనా స్పందిస్తారా, లేదంటే రాజ్ తరుణ్ దీని మీద ఏమైనా స్పందిస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా స్వయంగా ఇంటి నుంచి బయటికి పెట్టేసి తెల్లవారుజామున వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అందరూ అడగడంతో, అందరూ కోరడంతో లావణ్య మరొకసారి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఈరోజు తెల్లవారుజామున ఇంట్లోపలికి ప్రవేశపెట్టింది. అయితే మరి ఇంత కఠినంగా తను మారడానికి గల కారణాలు ఏంటి, అసలు నిజంగానే రాజ్ తరుణ్ తప్పు చేశారా, లేదంటే లావణ్యనే తప్పు చేసిందా, అరియానా మధ్యలోకి రావడం వల్లనే వీళ్ళకి నిజంగా ఇష్యూ స్టార్ట్ అయ్యా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ నేపథ్యంలో సమాధానం ఇవ్వడం లేదు. మనం అరియానాకి కాల్ చేసే ప్రయత్నం చేసినా సరే ఆమె రెస్పాండ్ కావట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు. అయితే అసలు ఏం జరిగింది? లావణ్య చెప్పే వెర్షన్ అయితే అరియానా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో డౌన్స్ చూశాను, రాజ్ తరుణ్ బిహేవియర్లో కూడా ఎన్నో చూశాను నేను, తను అప్పటి నుంచే మారిపోయాడంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. మరి ఇక ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ ఎంతో మంది అమ్మాయిల్ని వాడుకున్నాడంటూ కూడా లావణ్య కొన్ని ఆరోపణలు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని వీడియోలు కూడా బయట పెడతా త్వరలోనంటూ కూడా లావణ్య కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. మరి ఆమె ఏ వీడియోలు బయట పెడతారు, దేనికి సంబంధించిన వీడియోలు బయట పెడతారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికి వరకు కూడా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో మరొక మలుపు తిరుగుతుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఒక ఆడియోలు కూడా బయటపడ్డాయి. ఇక రాజ్ తరుణ్, లావణ్య, అరియానాకు సంబంధించిన ఆడియోలు బయటపడ్డాయి. ఇక ఆడియో మీద మరి అరియానా స్పందిస్తారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అసలు అలా మాట్లాడడానికి గల